ఒకరోజు నిమోన్కర్ భార్య నా వద్దకు వచ్చింది. నాకు నమస్కరించింది. అమ్మా, వెళ్ళుము, ఆలస్యము చేయవద్దు. హాయిగా బేలాపూర్లో 4 రోజులు ఉండిరా. నీ బంధువులందరినీ చూచి నింపాతిగా షిరిడీకిరా. ఆ మాటలు నిమోన్కర్ను భయానికి గుర్తు చేసినాయి. అందరూ ఆశ్చర్యంగా నన్ను చూస్తూ ఉన్నారు. ఎందుకురా నన్ను చూస్తారు? ఈ నిమోన్కర్ ఉన్నాడుగా, తన భార్యను భయపెట్టుచున్నాడురా. బేలాపూర్ పోయి వెంటనే రమ్మని చెబుతున్నాడు వీడు. అందుకే నేను అమ్మను 4 రోజులు ఉండి రమ్మని ఆ తల్లికి చెప్పి తిని అన్న మాటలు విన్న నిమోన్కర్ నా పాదాలకు నమస్కరించి, బాబా, నువ్వు చెప్పింది అక్షర సత్యము, క్షమించు బాబా, ఇంకెప్పుడు ఈ విధమైన ఇబ్బందులకు గురి చెయ్యను అని అన్నప్పుడు భక్తులందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. మీరందరూ ఒక్కటి జ్ఞప్తికి ఉంచుకొనుడి, మీరు ఎక్కడ ఉన్నను ఏమి చేయుచున్నను నాకు బాగుగా తెలుసునని జ్ఞాపకం ఉంచుకొనుడు. అల్లా మాలిక్. సిరిడిలో వెలసిన సద్గురు సాయిరాం, హాయిగా నిదురించు సాయిరామా, సాయి శ్యామా, సాయిరామా, సాయి శ్యామా. కనుల నిండా నీవేలే, మనసు నిండా నీవేలే. సిరిడిలో వెలసిన సద్గురు సాయిరాం, హాయిగా నిదురించు సాయిరామా, సాయి శ్యామా, సాయిరామా, సాయి శ్యామా. ఆపదలు బాపేటి అనాథనాథుడా, సుఖముగా శయనించు సాయిరామా, సాయి శ్యామా, సాయిరామా, సాయి శ్యామా, సాయిరామా, సాయి శ్యామా.